హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు ప్రకాష్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ప్రతిరోజు కూడా ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని చర్చించుకోవడం మన కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చూసిన వాళ్ళు అలాగే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వర్క్ చూసుకుంటే, వెనక్కి కాదు ముందుకే, వచ్చే సమావేశాల్లోని అమరావతి బిల్లు ఇప్పటికీ కేంద్ర న్యాయశాఖ ఆమోదం, ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో, ప్రభుత్వాల వెల్లడి, అమరావతిని జగన్ అడ్డుకోలేరు అంశాన్ని అంటుంది. సో అమరావతి బిల్లు వెనక్కి ఏం రాలేదంట, మంత్రివర్గం దగ్గర ఉందంట. సో వాటిని ప్రవేశపెడతారు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధమైన కట్టుదిట్టమైన రక్షణ కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం అమరావతి బిల్లును వెనక్కి పంపిందని, ఒక రకంగా ఇది చంద్రబాబు షాక్ అని జగన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసిందటండి. ఇక ఏపీలో కూటమి బేష్, చంద్రబాబుతో పూర్తి సమన్వయం, ఆయనతో కలిసి పనిచేయడం మంచి పరిణామం, రాష్ట్రానికి పెట్టుబడులు అధికంగా వస్తున్నాయి, రాష్ట్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ అంటండి. సో నిన్న మా ఈవినింగ్ ఎంపీలందరితో డిన్నర్ మీటింగ్ పెట్టారండి. సో దాంట్లో ఈ వ్యాఖ్యలు చేశారంట. సో 20,000 కోట్లు పెట్టుబడి ప్రాతిపదికలకు క్యాబినెట్ ఓకే అంటండి. 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి, క్వాంటమ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మరో 1,420 కోట్లు పెట్టుబడి, బీసీలకు రూఫ్ టాప్ సోలార్కు 20,000 అదనపు సబ్సిడీ అంటండి. 163 కోట్లతో లోక్సభ భవనం, లోక్ భవన్ L1కు అప్పగింత అంగీకారం, డిఏ ఉత్తర్వులకు ఆమోద ముద్ర, క్రికెట్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదంటండి. 1000 గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం, 4 పర్యాటక హోటళ్లకు పచ్చ జెండా, మంత్రివర్గ నిర్ణయాలకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. సో ఇక లేడీ అరుణాపై పీడీ యాక్ట్ అంటండి. నెల్లూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు, గత ప్రభుత్వంలో అనేక నేరాలు, రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్పై రచ్చ. ఆంధ్రజ్యోతి కథనాలతో వెలుగులోకి, బాధితుల నుంచి వరుసగా ఫిర్యాదులు, వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు, ఇదివరకే రౌడీ షీట్ ఓపెన్ అంటండి ఆమె మీద. సో ఇక పిన్నెల్లి సోదరులు నిన్న కోర్టులో లొంగిపోయారంటండి. పిన్నెల్లి సోదరులకు రిమాండ్, జంట హత్యల కేసులో మాచర్ల కోర్టులో లొంగుబాటు, నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు. వైసీపీ హయాంలో మాచర్లో అరాచకం, 11 కేసుల్లో బెయిల్ తెచ్చుకోగలిగిన బ్రదర్స్, జంట హత్యల కేసులో మాత్రం చుక్కెదురు, సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో సరెండర్ అంటండి. సో ఇక పెండింగ్ పెద్దన్న అనేసి ఒక ఆర్టికల్ రాశారు వీళ్ళు. ఫైళ్ళ పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక, అత్యవసర ప్రభుత్వ శాఖలో ఇది ఒకటి, కానీ కింద నుంచి పై దాకా పెండింగే. ఈ ఆఫీసుల్లో 3,154 ఫైళ్ళు పార్కింగ్, ఒక్కో ఫైల్ చూడడానికి 21 రోజులంట. వచ్చి కలిస్తేనే వాటిని పరిశీలిస్తారా? ఇక రెవెన్యూ ప్రక్షాళన ఎలా సాధ్యం? అత్యవసర శాఖల్లోనూ భారీ పెండింగ్ అంటండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వరస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయిందండి. సో ఇక తిరుమలలో నిన్న ఒక ఘటన చోటు చేసుకుందండి. ప్రేమ విఫలమంటూ తిరుమలలో యువకుడి బీభత్సం అంట. తిరుమల బహిష్కరణకు పోలీసుల నిర్ణయం. చేయిని గాయపరుచుకుంటూ విజిలెన్స్ అధికారుల సిబ్బందితో మాట్లాడుతున్న శ్రీనివాస్, సైకోల్. సో అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారంటండి. సో ఇక గూడూరు గురించి రాశారు. నెల్లూరులోనైనా కలపండి లేదా జిల్లానైనా చేయండి, టవర్ క్లాక్ సెంటర్ వద్ద రిలే దీక్షలతో జేఏసీ నాయకులు అంటారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరునైనా కలపండి లేదా గూడూరు కేంద్రంగా జిల్లానైనా చేయాలని జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి కోరారు. గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద 5వ రోజైన గురువారం జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, ప్రశాంత ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రైవేట్ విద్యా సంస్థలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వంలో గూడూరును అశాస్త్రీయ పద్ధతిలో తిరుపతి జిల్లాలో కలిపారన్నారు. అప్పట్లో ప్రజలు వ్యతిరేకించినా పట్టించుకోలేదంట. ఆ తర్వాత హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం విస్మరించడం బాధాకరం. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ బాషా, భాస్కర్ రావు, కేఆర్ రెడ్డి, నాగేశ్వరరావు, జయములాల్, శశికుమార్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారంటండి. టీటీడీ దఫేదారు ఇంట్లో దొంగలు పడ్డారంటండి. 10 లక్షల రూపాయల నగదు, 320 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అంటారు. ఏముంది, టీటీడీ ఉద్యోగి కదా. ఇక నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్ట్ అంటండి. మూతలు సరఫరా చేసిన వ్యక్తి జైలు కంట. నకిలీ మద్యం సీసాలకు మూతలు సరఫరా చేసిన మరో నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారబోయిన ప్రసాద్ 823ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడలో 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారికి జి లెనిన్ బాబు ఎదుట హాజరుపరిచారంటండి. నిందితుడికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారంట.
ఇక ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే. వామ్మో! రెవెన్యూ రవాణా మంత్రి స్పేషి అంటండి. సీఎం చెప్పిన ముడుపులు ఇవ్వాల్సిందే. శాఖను పట్టించుకొని మంత్రి మండిపల్లి. ఫైల్ ఎక్రెన్స్లను ఆయనకి చివరి ర్యాంక్ అంటండి. సో రవాణా శాఖలో అవినీతి పెరిగిపోయిందనేసి దాని గురించి రాశారు. ఇంకా పిన్నెల సోదరుల లొంగుబాటు గురించి రాశారు, చదువుకున్నాం. ఇక ట్రంప్ గారు ఏదో మనసు మార్చుకున్నట్లున్నారు. విదేశీ విద్యార్థులను వెనక్కి వెళ్ళడం సిగ్గుచేటంటండి. ప్రతిభావంతులపై భారత్, చైనా విద్యార్థులకు తిరిగి వెళ్ళనివ్వద్దు. అమెరికాలోనే నిర్మించుకోవాలి. గోల్డ్ కార్డు కొన్న వాళ్ళకు 5 ఏళ్లలోనే అమెరికా పౌరసత్వం. ట్రంప్ వెల్లడి. గోల్డ్ కార్డు విడుదల, అమెరికా కంపెనీల అధినేతలతో భేటీ అంటండి. సో ఇక కార్డు తీసుకున్న 5 ఏళ్ళలో పౌరసత్వం వస్తుందంటండి. పౌరసత్వం అంటే అమెరికన్ సిటిజన్షిప్ అనమాట. సో ఇక ముస్తాబై వస్తారు. పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన. ప్రతి క్లాసులో అద్దం, దువ్వెన, పౌడర్. పార్వతీపురం మన్యం కలెక్టర్ సీఎం ప్రశంస అంటండి. ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పు తెచ్చింది. నిధులేవి అక్కర్లేకుండా తరగతి గది స్థాయిలో ఒక పథకం అమలవుతుంది. దాని పేరే ముస్తాబు. విద్యార్థుల్లో శుభ్రత పట్ల అవగాహన పెంచడం, బడికి చక్కగా తయారై రావడమే ఈ పథకం ఉద్దేశం అంటండి. సో ఇక పరగామిని కేసు గురించి రాశారంట. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి సిఐడి అంటండి. సో చదువుకున్నాం అది. ఇక అప్పట్లో చైర్మన్దే హవా, అందుకే ఆయనకి చెప్పా. 3 రోజు సిట్ విచారణలో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం. నేటితో ముగియనున్న కల్తీ నెయ్యి కేసు అంటండి. అంటే కల్తీ నెయ్యి కేసు కస్టడీ మిగులుతుందంట. సో నాణ్యమైన పట్టు కోసం టీటీడీ ప్రయత్నాలు అంటండి. స్టాక్ పూర్తి కాకముందే వస్త్రాలు కొనేందుకు చర్యలు. 400 రూపాయలకి సరఫరా చేసేందుకు కొన్ని ప్రముఖత అంట. 400 రూపాయలకి పట్టు ఎలా వస్తుందండి? మిక్సింగ్ ఉంటుంది. సో ఇక ఈనాడులో చూసుకుంటే, ఈనాడులో అమరావతి గురించి ఒక న్యూస్ రాశారండి. 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి. ఆ మేరకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించండి. కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు బిల్లు అంటండి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి అమరావతిని 2024 జూన్ నుంచి చేరుస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కోరిందంటండి. కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తేవాలో స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆ అంశంపై స్పష్టం చేస్తూ కేంద్ర హోంశాఖకు తాజాగా లేఖ పంపారంటండి. 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారంట. సో ఇక 1,00,000 మందికి ఉపాధి. వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా. 16,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. సో క్వాంటమ్ వ్యాలీలో కొత్తగా మరో 7 ప్రాజెక్టులు అంటాన్ని. బీసీలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు రాయితీ. 27.2 లక్షల మంది 20,000 చొప్పున ఇచ్చేందుకు ఆమోదం. రెవెన్యూ వివాదాలకు ఏడాదిలాగా పరిష్కరించాలి. సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. బీసీలకే ఎందుకండి? ఓసీలు కూడా ఇవ్వచ్చుగా. ఓసీలో పేదలేరా ఏంది? ఇక చంద్రబాబుతో కలిసి వెళ్ళడం మంచి పరిణామం. ఏపీ పాలనపై నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలి. భాజపా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో పార్టీ వ్యవహార శైలిపై విరుపంట. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామం. అక్కడ పార్టీ, ప్రభుత్వం పూర్తి సమన్వయంతో నడుస్తున్నాయి అని భాజపా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్లో జరిగే సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో అల్పాహారం సందర్భంగా ఆయన గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఎంపీలతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారంట. సో ఇక పిన్నెల సోదరుల గురించి రాశారు, చదువుకున్నాం. ఇక వెండి కిలో 2 లక్షలు అంటండి. బంగారంతో పోటీ పడుతూ వెండి ధర పైకి తీసుకెళ్తుంది. హైదరాబాద్ బులియన్ విపణిలో గురువారం రాత్రి 11:55 గంటలకు కిలో వెండి ధర 2 లక్షల రూపాయలంటండి. అన్ని పన్నులతో కలిపి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాముల వెండి ధర ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయి $64.24 చేరడం. దేశీయంగా డాలర్ విలువ కూడా జీవనకాల గరిష్ట $90.32 కావడంతో వెండి ధరలకు రెక్కలు వచ్చాయంట. దేశీయంగా గిరాకీ తగ్గట్లు వెండి సరఫరా లేకపోవడంతో ధర మరింత పెరిగే కారణాన్ని ఉందంట. సో కారణమవుతున్నట్లు బులియన్ వర్గాలు చెప్తున్నాయి. బుధవారం హైదరాబాద్లో దాదాపుగా 1 కిలో వెండి $2,100 ఉందంటండి. సో ఇక రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే వారికి 21 రోజులు అనుమతులు ఇస్తారంటండి.
పారిశ్రామికవేత్తల్లో 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం. కెనడాలో మంత్రి లోకేష్ అంట. సో ఇక రుషికొండ ప్యాలెస్పై తేల్చరేం, మంత్రివర్గ ఉపసంఘం జాప్యంపై సీఎం అసహనం. ఇన్ఛార్జి మంత్రులు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం వెంటనే అమలులోకి తేవాలని ఆదేశం. విశాఖలోని రిషికొండపై వైకాపా ప్రభుత్వం 450 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్లు ఎలా వినియోగం తేవాలన్నది అంశాన్ని మంత్రివర్గ సంఘం ఇంకా కొలిక్కి తేకపోవడంతో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారంటండి. గురువారం మంత్రివర్గ సమావేశంలో ఆయన అంశం చర్చకు వచ్చినప్పుడు వీళ్ళేం తేల్చడం లేదు, మంత్రివర్గం ఉపసంఘంలో ఎవరున్నారు అని ఆయన ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్ ఉన్నారని మంత్రులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని త్వరగా పూర్తి చేయాలని దుర్గేష్ సూచించారు. త్వరలోనే దానికి ఒక పరిష్కారం కనుక్కోండి ముఖ్యమంత్రి ఆదేశించారంటండి. ఏమని గవర్నమెంట్ మారి దగ్గర 1.5 సంవత్సరం అవుతుంది, ఇంకా దాన్ని ఎటు డిసైడ్ చేయకపోతే ఎలా? దానికి మళ్ళీ ఒక మంత్రివర్గ సంఘం కూడా వేశారు ఆ విషయం తేల్చడానికి. అంటే ఆ రేంజ్లో కట్టారు ఆ బిల్డింగ్. సో నిన్న పవన్ కళ్యాణ్ గారిని మంత్రులు కలిశారంట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుతున్న మంత్రులు వంగలపూడి అనిత, డివిబి స్వామి, అనగాని సత్యప్రసాద్, సవిత, నిమ్మల రామాయణ అంటండి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పలువురు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రివర్గ సమావేశానికి ముందు ఆయన మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, నారాయణ, నాదెండ్ల మనోహర్, సవిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ని కలిశారు. వైకాపా హయాంలో విధ్వంసమైన రహదారుల్లో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని, ఆ రోడ్లు ఇప్పుడు బాగున్నాయని పేర్కొన్నారు. అందుకే ప్రజల తరపున తాము కృతజ్ఞతలు చెబుతున్నట్టు వెల్లడించారంట. బాగానే ఉన్నాయి ఇప్పుడు రోడ్లు. సో ఇక తమిళనాడు అధికారినికి సుప్రియా సాహుకు ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం అంటండి. తమిళనాడు పర్యావరణ వాతావరణ మార్పులు అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహుకి ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025 అవార్డు అందుకున్నారంటండి. సో ఇక సాక్షిలో చూసుకుంటే, బాబు ఇదేం బ్యాగు, విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కార్ ఘోరంగా ఫెయిల్ అంటండి. కేవలం 2 నెలల్లో బ్యాగులు చిరిగిపోయిన వైనం, పూర్తిగా డ్యామేజీ, కుట్టించుకోలేక విద్యార్థి తిప్పలంటండి. సో ఇది ఒక వ్యాలిడ్ న్యూస్ అండి. ఒక్కొక్కటి 2279 విలువతో 35.60 లక్షల కిట్ల కొనుగోలు. ఈ విద్యా సంవత్సరంలో 800 కోట్లకు పైగా వ్యయం. జగనన్న విద్యా కానుక పథకానికి విద్యార్థి మిత్రగా పేరు మార్పు, కానీ గత ప్రభుత్వంలో కంటే 7 లక్షల మంది విద్యార్థులు కోతంటండి. అయినప్పటికీ ఇచ్చిన కిట్లు పూర్తిగా నాసిరకం, నాణ్యతను గాలికి వదిలేసి ఖర్చు తగ్గించామంటూ ప్రచారం. విద్యా సంవత్సరం 7 నెలలు ముగిసిన బ్యాగులు అందని వారు ఉన్నారంట. సో బ్యాగులు క్వాలిటీ లేవంటండి. ఇదేమో నిజమే, చూసాను నేను కూడా కొంతమందిని, బ్యాగులు చినిగిపోయాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో నాణ్యమైన జగనన్న విద్యా కానుక బ్యాగులు సహా కిట్లోని ప్రతి వస్తువును పరిశీలించిన వైఎస్ జగన్ ఏటా సగటున 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే పంపిణీ. కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో తనిఖీ. ప్రస్తుతం ప్రభుత్వంలో పరిస్థితి దీనికి పూర్తిగా విభిన్నం అంటండి. బ్యాగును మూటలా మోయాల్సిందే. సో బ్యాగుల గురించి క్వాలిటీ లేదనేసి ఒక న్యూస్ రాశారు. ఇక వాణిజ్యం బలోపేతం, ట్రంప్తో మోదీతో గురువారం ఫోన్లో మాట్లాడారంట. ఆర్థిక ద్వైపాక్షిక సంబంధానిపై చర్చలు జరిపినట్లు తెలుస్తుందట. సో జోజీ నగర బాధితులకు వైఎస్ఆర్సీపీ అండంటండి. సో విజయవాడలో ఒక ఘటన జరిగింది కదా, ఒక 50 ఇళ్ళు దాకా కూల్చేశారు. సో వాళ్ళు వచ్చి విజయవాడలో నిన్న జగన్ గారిని కలిశారంటండి. జోజీ నగర బాధితులకు వైఎస్ఆర్సీపీ అండండి. వైఎస్ జగన్ కలిసిన ఇళ్ల కూల్చివేత బాధితులు అన్యాయంగా నేలమట్టం చేశారని ఆవేదన. సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదని కన్నీటి పర్యంతం. వచ్చే వారం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలన జగన్. అధైర్యపడొద్దని న్యాయ సహాయం అందిస్తామని భరోసా. ఏం లేదు, అది ఏం చేసినా అది ఇంకంతే అండి. ఇక ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అంటండి. మరో కేసు విజయవంతంగా మూసివేయించిన చంద్రబాబు నాయుడు అంట. ఇప్పటికే అసైన్డ్ భూములు, మద్యం, ఉచిత ఇసుక కేసులు మూసివేత, సిఐడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వైనం. ఏమంటే సాక్ష్యాధారాలు అంటే ఎంతలా మూస్తారు చెప్పండి? సాక్ష్యాధారాలు లేవు కదా, సో తప్పు చేయలేదని అనుకోవచ్చు. మాట వినని అధికారుల సస్పెన్షన్లు, బదిలీలు, గతంలో ఫిర్యాదు చేసిన అధికారులపైన ఒత్తిళ్ళు అంటండి. సేకరించిన సాక్ష్యాలు నిర్ధారించిన అక్రమాలు అటకపైకి, ఛార్జ్షీట్లు సైతం బుట్ట దాఖలా, మరిన్ని కేసులు మూతివేతకు రంగం సిద్ధం. సాక్ష్యాధారాలు ఉంటే ఏ కేసుని క్లోజ్ చేయలేరండి ఎవరైనా సరే. సో ఇక లొంగిపోవడానికి వస్తే రాజ్కుమార్ అని చెప్పేసి పిన్నెల్లి సోదరులు ఒక
కేసు గురించి రాశారు. సుప్రీంకోర్టు సూచనతో కోర్టుకు హాజరైన పిన్నెల్లి సోదరులు అంటారు. ఈ సందర్భంగా మాచర్లో ఎక్కడికక్కడ బారికేట్లు, వందలాది మంది పోలీసులతో పట్టణం నలువైపులా తనిఖీలు అంటారు. సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా అడ్డగింపు అంట. దుకాణాలు, హోటళ్లు మూసివేత, అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, నీచ రాజకీయాల త్వరలో చరమగీతం, నేతల మండిపాటు అంటే అక్రమ కేసులో పిన్నెల్లి సోదరులకు 14 రోజులు ఏమండి. ఏమన్నా వైఎస్ఆర్సీపీ నేతలపైన ఏ కేసు పెట్టినా అక్రమ కేసులనే అంటారు. ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది అనేసి దాని గురించి రాశారు. సో నిన్న జరిగిన T20లో ఇండియా ఓడిపోయిందండి. సో తిలక్ పోరాడిన తప్పని ఓటమి. రెండో T20లో భారత్ పరాజయం. 51 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు. క్వింటన్ డికాక్ 90. ఆదివారంతో మూడో T20 మ్యాచ్. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ తర్వాతి పోరులో సునాయాసంగా తలపరిచిందంటండి. పేలవ బౌలింగ్తో 22 అదనపు పరుగులు ఇచ్చి మరీ ప్రత్యర్థి భారీ స్కోరు కారణమైన జట్టు బ్యాటింగ్లోనూ తేలిపోయిందంట. బ్యాటింగ్లో డికాక్ మెరుపుతో పాటు మంచులో కూడా పట్టు తప్పకుండా వేసిన బౌలింగ్తో సఫారీలు పైచే సాధించారు. హైదరాబాద్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం మినహా ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియాకు పరాజయం అంటండి. సో అవి అండి 3 పత్రికల్లో ఇచ్చిన ముఖ్య అంశాలని. సో చివరి వరకు చూడించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి.